19-20 వచనాలు చదవండి తొందరగా. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను అది ఆ మాట గమనించండి. అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని. భూలోకంలో అంటే మనం ఉన్నాం, పరలోకంలో కూడా ఉన్నాయా? శిలువ రక్తం చేత సంధి చేయబడాల్సింది ఉంటేనేగా మాట్లాడాడు. భూలోకమందున్నవైనను సరే, పరలోకమందున్నవైనను సరే, సమస్తమును ఆయన ప్రియకుమారుని రక్తము ద్వారా తనతో సమాధానపరుచుకోవాలని, సంధి చేయాలని తండ్రి అభీష్టమయ్యిందట. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, దూతలకి దిక్కెవరు? మానవులకు దిక్కెవరు? అందుకే శుక్ల యజుర్వేద సంహితలు అందరూ కలిసి ఆయనకే సాష్టాంగపడ్డారు, అగ్నికి. ఎందుకంటే అగ్ని ప్రాయశ్చిత్త యజ్ఞం కాకపోతే దిక్కు లేదు. దేవుడే బలి కావాలి. అందరిని నిర్మించిన నిర్మాణకుడైన సృష్టికర్తే తన్ను తాను ఆహుతి చేసుకోవాలి. ఓకేనా? అందుకోసం మానవ శరీరం ధరించాలి. మానవుల రక్తం వంటి రక్తం ధరించాలి, కానీ అది మళ్ళీ మనుషులతో లింక్ అయిన రక్తం కాకూడదు. మళ్ళీ బ్లడ్ ఉండాలి ఆయనకి. వీళ్ళు అంటారు ఆయన కూడా రక్తం ఉందిగా. రక్తం ఉన్నప్పుడు మనిషి అవుతాడుగా. దేవుడికి రక్తం ఉంది అయింది కాబట్టి యేసు మానవుడే, మనుషులకు పుట్టినోడే, మనుషుల రక్తం పంచుకు పుట్టినోడే. కాదు కాదు సోదరా, కాదు. యేసు మానవుడే, మానవ శరీరమే ధరించాడు. కానీ యేసులో ఉన్న రక్తము దైవ రక్తం అని అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం సాక్ష్యం ఇచ్చింది. త్వరగా ఇంట్రెస్ట్ ఉంటే దన్మని నోట్ చేసుకో. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన. అద్దుగో, దేవుడికి రక్తం ఉందా? దేవుడికి రక్తం లేదు. మరి స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటాడేంది? అంటే దేవుడికి రక్తం లేదు, అందుకే మానవ శరీరాన్ని ధరించి మనుష్య రక్తం వంటి రక్తము ధరించాడు. కానీ అది మనుషుల రక్తము కాదు, వంటిది తప్ప మనుషుల రక్తమే తీసుకోవాలా. తీసుకున్నాడు అనుకో, మానవ రక్తానికి పాపాలు కడిగే శక్తి ఉందా? మనస్సాక్షిని శుద్ధి చేసే శక్తి ఉందా? శాపాలను తొలగించే శక్తి ఉందా? లేదు. అది ఒక్క దైవ రక్తానికి, దేవుడి రక్తానికి, పరిశుద్ధ రక్తానికి ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు గమనించాలి, ఫస్ట్ నుంచి కూడా జంతు బలులు ఎందుకు సూచించాడంటే, ఒక మనిషికి ప్రతిగా, ఒక జీవికి ప్రతిగా మరో జీవి బలియాగం అనేది మనకు అలవాటు చేశాడు. ఇదంతా ఎందుకంటే తర్వాత భవిష్యత్తులో ఆయనే వచ్చి మన కోసం బలి అయ్యేటువంటి దానికి ముంగుర్తుగా, సాదృశ్యంగా ఈ పనులన్నీ చేయించాడు. వాస్తవానికి మనకు బదులుగా ఒక జంతువు చెల్లదు. మనవాడు ఎవడన్నా హత్య చేశాడు అనుకో, వాడిని తీసుకెళ్ళి లోపలేసారు. మనం ఒక గొర్రెని తీసుకెళ్ళో, బర్రెని తీసుకెళ్ళో, ఆవుని తీసుకెళ్ళో, ఎద్దుని తీసుకెళ్ళో, సార్ ఈ ఎద్దుని తోలుకోండి సార్, మా వాడిని వదలండి సార్ అన్నాం అనుకో, నువ్వు 100 ఎద్దులు తోలినా సరే వాడిని వదలరు. ఎందుకంటే 100 ఎద్దులు కూడా ఒక మనిషితో సాటి రావు. మనిషికి మనిషే. వీడు జంప్ అయ్యాడు అనుకో, వాడిని పట్టుకుంటారు. రారా పెళ్ళి కొడక, నువ్వేగా జామీన్ ఇచ్చావురా, ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళి, అవునా? జామీన్ ఇచ్చి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొస్తే, ఆ బయటికి వచ్చినోడు జంప్ అయ్యాడు అనుకో, ఎవడైతే జామీన్దారు ఉన్నాడో వాడిని తీసుకెళ్ళి కూర్చోబెడతారు లోపల. దేవునికి స్తోత్రం. ఆ మనిషినే తీసుకెళ్ళి కూర్చో. మనిషికి మనిషి, కంటికి కన్ను, పంటికి పళ్ళు. కాబట్టి ఇప్పుడు మనకు బదులు జంతువుల బలి సరిపోయిద్దా? సరిపోదు. ఇశ్రాయేలీలకైనా, ఆర్యులకైనా, దూతలకైనా, మానవులకైనా, ఎవరికైనా అతిక్రమముల నిమిత్తము జంతువుల రక్తము అందరికి స్పష్టంగా అర్థమైందా? రైట్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? మనిషికి ప్రతిగా మనిషే బలి కావాలి. మళ్ళీ ఆ బలయ్యేవాడు 3 సంగతులు కలిగి ఉండాలి. 3 సంగతులు కలిగి ఉండాలి ఆ బలి అవ్వాలనుకున్నాడు. మొట్టమొదటిది, ఏ పాపము లేని పరిశుద్ధుడై ఉండాలి. ఆ బ్లడ్లో ఏ పాపం ఉండకూడదు. ఒకటి. రెండవది, ఆ బలయ్యేటువంటి వాడు ఆ రక్తం ఎలాంటి పవర్ కలిగి ఉండాలంటే, ఆయన సృష్టించినటువంటి అంతటికి కూడా సరిపోయినంత ప్రాణశక్తి కలిగి ఉండాలి ఆ బ్లడ్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఉండాలో తెలుసా? ఎంతమందికైనా సరిపోవాలి. అది అనే ఇష్టపూర్వకంగా బలి కావాలి.
ఇప్పుడు మనుషులు ఎవరన్నా మంచోడిని తెచ్చి బలి చేద్దామని మనం పిలుచుకొచ్చామనుకో, వాడు వస్తాడా సంతోషంగా, సత్తాను పాసారని ఎవడన్నా వస్తాడా? స్తోత్రం. అయ్యా వీళ్ళందరి కోసం నిన్ను బలి చేద్దాం అనుకుంటున్నాను ఆయన, ఏం లేదు జస్ట్ నిన్ను ఇట్లా చేస్తాము అంటే ఓకే దాన్ని ఏముంది చేయండి అనుకుంటే వస్తాడు ఎవడన్నా? సంఖ్యలు వేసి లాక్కు వచ్చినారు రాడు, నన్ను వదలను రో, మీకు దండం పెడతాను, నాకు బతకాలను ఉంది వదలను రో అంటాడు. హార్ట్ఫుల్గా వచ్చి ఎవడు చేస్తాడండి మన కోసం? ఆయన అందరి ప్రాణములకు సరిపోయినంత ప్రాణశక్తి ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉంది? ఒక్క దగ్గర. ఎవరైతే ఈ ప్రాణులందరినీ నిర్మించాడో ఆ ఒక్కడికే అంత శక్తి ఉంది. ఆయనకే ఉందండి. అందరిలో జీవవాయువును ఊదిన వాడెవరు? ఆయనే. ఇంతమందికి జీవాన్ని ఇచ్చిన వాడి దగ్గరికి ఎంత జీవం ఉందో ఊహించండి కదా. అమ్మ బాబోయ్, ఈ మూడు ఆయనలో ఉన్న ఏ పాపము లేని పరిశుద్ధ రక్తము, అనంత ప్రాణశక్తి కలిగిన రక్తము, అది కూడా మూడవది హృదయపూర్వకంగా వచ్చి తనంతట తానే అప్పగించుకున్న రక్తము. ఎవ్వరి బలవంతం లేదు. మీరెవరిని వెతుకుచున్నారు అన్నాడు. మేము నజరేయుడైన యేసును వెతుకుచున్నాము, నేనే, నన్ను బంధించండి అని అప్పగించుకున్నాడు. పారిపోలా, పరారుగాల. నేను దేవాలయంలో బోధించినప్పుడు, సమాజ మందిరాల్లో బోధించినప్పుడు మీరు నన్ను బంధించలేదు. మీరు ఇక్కడికి వచ్చారు, ఇది మీ గడియ, ఇలాగ జరుగుట నా తండ్రి చిత్తమై ఉంది, కానీ బంధించండి. తను అప్పగించుకున్నాడు. యోహానులో అంటాడు, నా ప్రాణమును నా అంతటా నేనే పెట్టుచున్నాను, తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము గలదన్నాడు. హల్లెలూయా. ఎవ్వరికి కూడా ఎంత వారలైనా నన్ను జంపను సాధ్యము కాదనెను, ఎంత వారికైనా నన్ను జంపను సాధ్యము కాదనెను, నరులకు నరకము పాపను నేనే ప్రాణమిత్తుననెను, చచ్చి తిరిగి లేతుననెను, నరులకు నరకము పాపను నేనే ప్రాణమిత్తుననెను, చచ్చి తిరిగి లేతుననెను. ఓ వినుము సోదర, పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. దేవుడు న్యాయం తప్పుతాడండి? న్యాయం తప్పినోడు దేవుడు అవుతాడా? సరిగ్గా చెప్పాలి. న్యాయం తప్పొచ్చా? కానీ నేను గతంలో విశ్వసించిన విశ్వాసంలో లంచాల బేసిక్. ఏ పాపం అన్నది పాపాన్ని తగ్గ పరిహారం ఏదో ఒకటి అప్పచెబితే పోయింది. నాకు అప్పటి నుంచి డౌట్ ఉంది, కానీ మళ్ళీ అడిగితే అసలు దేవుడిని అలా అనకూడదు, శాపం వచ్చిందంటే మళ్ళీ అదొక పాపం, ఎందుకు వచ్చిన గొడవ అని సైలెంట్గా ఉన్నా. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, 50 మందిని ముంచాడు, ₹1 కోటి, 50 మందిని ముంచి ₹1 కోటి పక్కన వేసాడు. ఒక 50 లక్షలు లైన్లో తీసుకొని మంచి మంచి క్షేత్రాలన్నీ తిరిగి ఒక 20 లక్షలు ఖర్చు పెట్టాడు ఆ కార్యక్రమాలకి. ఇంకెంత ఉన్నాయి? 80 ఉన్నాయి. 80లో ఇంటికి వచ్చినాక ఒక 20 లక్షలు పెట్టి ఎక్కడెక్కడ వాళ్ళందరినీ పిలిచి అన్నదానం చేశాడు. తినేవాళ్ళందరూ అనుకున్నారు మహాపుణ్యాత్ముడు ఆయన మామూలు పెట్టలేదని. ఓకే, ఇంకెంత ఉన్నాయి? 60లో ఓ 10 లక్షలు తీసుకెళ్ళి దేవుడి పేరిట హుండీలో వేసాడు. ఇంకెంత ఉన్నాయి? 50 వాడి పేరును బ్యాంకులో వేసుకున్నాడు. వాడి పాపం ఉందా పోయిందా? సరిగ్గా ఆలోచించి చెప్పండి. ఏందండి చేసింది? ఒక పాపం, 3 పుణ్యాలండి. ఒక పాపం చేశాడు, 3 పుణ్యాలు చేశాడండి. మంచి మంచి క్షేత్రాలన్నీ తిరిగి వచ్చాడు, పుణ్యం వచ్చే క్షేత్రాలన్నీ. కాదు, వాడేమనుకుంటున్నాడు తెలుసా? ఒక పాపానికి ఒక పుణ్యం చెల్లైతే ఇంకా 2 పుణ్యాలు నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనుకుంటున్నాడు. ఈ బ్యాలెన్స్తో పాటు ఆ బ్యాలెన్స్ కూడా ఉంది అనుకుంటున్నాడు. అసలు ఎవడు సొమ్మది? వాడి పుణ్యమాని 50 మంది జీవితాలు బలైపోయినాయి కదా. మరి దేవుడు ఇవన్నీ చేశాడు వీడని వీడిని వదిలేస్తే వీడి వల్ల అన్యాయం అయిపోయిన వాళ్ళకి ఏం చెప్తాడు సమాధానం? అది ఎలా న్యాయం? దాన్ని దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? ఎందుకు వీళ్ళు ఆలోచించట్లా? ఎందుకు ఆలోచించట్లేదంటే యుగ సంబంధమకు దేవత అవిశ్వాసుల మనోనేతల గుడ్డితనం కలగజేసింది కనుక
తాతల తండ్రులు ముత్తాతల దగ్గర నుంచి అదే గోల్లో ఉన్నారు. ఇది కాదురా ఇదంటే చెప్తేనేమో మమ్మల్ని తిడుతున్నారు, తంతున్నారు. ఏం చేద్దాం, తంతే తన్నులు తినంటారా, తిడితే తిట్లు తినంటే సత్యం మాత్రం చెప్పండి అని ఆయన చెప్పాడు కాబట్టి ఊరుకుంటున్నాం. లేకపోతే మనం తిట్టలేకనా, మనం దనలేకనా? దేవునికి స్తోత్రం. అవునా? పట్టుకుంటే మళ్ళీ వాడికి దేవుడు గుర్తొచ్చేటట్టు దనగలం. దేవునికి స్తోత్రం. ఆ ఫీల్డ్లో నుంచి ఇటు వచ్చింది. హల్లెలూయా. వదలని రో మీకు దండం పెడతాన దాకా న్యాయం చేయగలం. బూతులు తిట్టడం మొదలు పెడితే చెవుల్లో రక్తాలు గారేటట్టు తిట్టగలం. కానీ ఆ పర్మిషన్ ఇలా పెద్ద ఆయన అన్నాడు. అందుకని సరే ప్రభు వాడు తిడుతున్నాడు, మేము ఎదకుండా ఉంటాం నాయన. ఎందుకు సత్యం చెబితే తిడుతున్నాడు ప్రభు, వాడు మైండ్ పోయింది నాయన. అబద్ధాన్ని నమ్ముతున్నాడు, నిజం చెబితేనే తిడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరి పాప పరిహారార్థమై ప్రాయశ్చిత యజ్ఞమై తన్ను తాను ఆహుతించుకోవడానికి ఇష్టపడ్డ ఆ పరమాత్ముడు మరెవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరూ ఎదురు చూసిన రక్షకుడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన శిలువలో ప్రాణం పెట్టినప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందికి జినిగింది. అంటే అర్థం ఏంటో తెలుసా? పాపి అయిన మానవుడా, ఇదిగో నీవు నన్ను విశ్వసించినందున నీ పాపాలకు ఇదిగో నేను ప్రాయశ్చిత్తం చేశాను, ఇక స్వేచ్ఛగా తండ్రి దగ్గరికి పోనాయనా, దేవునితో సమాధానపడు నా రక్తము ద్వారా అని రక్తం ఇచ్చాడండి, మనకి రక్షణని ఇచ్చాడండి. లేకపోతే అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన నరకానికి వెళ్ళాలి. కొంతమంది అనుకుంటారు నరకం ఉండదు పాడుండదు అనుకుంటారు. ఈ క్లాత్ తీస్తే ఇక్కడే కనపడేది సగం. ఇప్పుడు తీయాల్సిన అవసరంలా, అప్పుడప్పుడు గాలి ఆగుతున్నప్పుడు కనపడుతుంది. ఈ కాస్త సెగకే ఏంతున కనపడుతుంటే అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన యాతనాకరమైన స్థలంలో ఎట్లా బ్రతుకుతారండి? ఎందుకండి మారు మనసు పొందమంటే నిర్లక్ష్యం చేస్తారు, బాప్తిజం పొందమంటే నిర్లక్ష్యం చేస్తారు? లెక్కలేదా? ఆయన ఏమన్నా సరదాగా టైంపాస్ కోసం వచ్చిపోయాడా? ఒక రాయి మీద చెయ్యి పెట్టి ఇంకో రాయితో నలగొట్టుకున్నాడు ఏమంటామండి? పిచ్చోడు అంటాం, మంచోడు అంటామా? మైండ్ బాగున్నాడు ఎవడు ఆ పని చేయడు. ఆ పని చేశాడంటే మైండ్ పోయినట్టే. మరి ఏం పిచ్చాకండి? అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిర మొదలుకొని సిరిపాదం వరకు తూట్లు 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 చీలికలు పేలికలై రక్తసిక్తమై గందరగోళమైపోయాడు. మైండ్ పోయా. కాదు, నీకు కాచుకొని ఉన్న ఆ ప్రమాదం ఎంత ఘోరమైందో దాన్ని ఎరిగినవాడు గనుక ఆ ప్రమాదం నుంచి నిన్ను కాపాడటానికి, నీకు సమాధానం ఇవ్వడానికి ఆయన అంత త్యాగం చేశాడు. రేపు అడుగుతాడు ఏమి నీకంత తల పొగరా? నేను మహిమను వదిలిపెట్టి వచ్చానే, అవమానాలు పొందానే, ఉమ్ములు సహించానే, పిడిగుద్దులు తిన్నానే, రక్తసిక్తమయ్యానే, నిలువెల్ల గాయపరచబడ్డానే. సిలువలో నీకోసమే కదా, నీ పాపాలకేగా ప్రాయశ్చిత్తం చేశాను. నేనేమన్నా డబ్బులు ఖర్చు పెట్టమన్నానా? నేనేమన్నా లేకపోతే 1 సంవత్సరం పాటు కాళ్ళకు చెప్పులు లేకుండా ఎండలో తిరగమన్నానా? అట్లాంటి ఏం చెప్పలేదే. నేను తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపేమన్నా చేయమన్నానా? ఏం చెప్పలేదే. ఒంటికి చాకిరీ చెప్పలా, నేను రూపాయి ఖర్చు చెప్పలా. రోజు పొద్దంతా చాకిరీ చేసి సాయంత్రం స్నానం చేస్తా. అదేదో ఆ స్నానం ఏదో నా దాసుల యొద్దకు వెళ్ళి నా నామములో చెయ్యి, నిన్ను తప్పిస్తానని నేను చెప్పా. బాప్తిస్మం మంది పాపాలు గడుక్కో, దీనికి పైసా ఖర్చు లేదు, ఒంటికి చాకిరీ లేదు అని నేను చెబితే అంత నిర్లక్ష్యమా? అంటే ప్రభువా పొందుదాం అనుకున్నాను కానీ ఇంత తొందరగా పోతాను అనుకోలేదు ప్రభువా, ఇంత తొందరగా బిల్లిస్తా అనుకోలేదయ్యా. ఎనప మొక్కలాగా ఉన్నాగా గుండ్రాయిలాగా బాగానే ఉంటాలే అనుకున్నా ప్రభువా, గుట్టక్కన పోతాను అనుకోలేదయ్యా. నా సేవకుల ద్వారా చెబుతున్నాగా, నా రాకడ మీ పోకడ తెలియదని నా దాసులు చెబుతానే ఉండాలి. పాపగ్రస్తులకు ఏర్పరచబడిన స్థలంలోకి వెళ్ళాల్సి వస్తుంది. ప్రాణం పెట్టే చూపించావు. ప్రాణం పెట్టమంటే చిన్నగా పెట్టానా? చిత్రవద పొందేవాలే ప్రభు. మరి ఎందుకని నువ్వు టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నావు? అంటే ఇట్లా ఉంటుంది అనుకోలేదు ప్రభు. అసలు ఈ సీన్ ఒకటి ఉంటుంది అనుకోలేదు ప్రభు. ఇక నువ్వేమనుకోపోయినా లేదు, ఇక టైం లేదు, చెల్లు వెళ్ళిపో అంటాడు. నేను చెప్పేది ఒట్టి మాట కాదు. నమ్మితే ధన్యులు, నమ్మకపోతే మీ కర్మ. సిలువలో కేక వేసి ప్రాణం పెడితే దేవాలయపు తెర చినిగిపోయింది. అంటే అర్థం ఏంటో తెలుసు? ఇక పరిగెత్తండి రా నా రెక్కల నీడకని. పరిగెత్తండి ఇక నా రక్తపు కోటలోనికి పరిగెత్తండి. సిలువదారి
నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా, సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా, నన్ను నీవు పిలుపు రహస్యమా, నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది ఏ నీ త్యాగ సంకేతమా, ఇది ఏ నీ త్యాగ సంకేతమా, శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు నన్ను దర్శించిన తర్వాత నాకు ఈ మ్యాటర్ అర్థమైపోయింది. అంతకుముందు సోది వ్యవహారమే, కానీ దేవుడు మనోనేత్రాలు వెలిగించిన తర్వాత కొద్దిగా మైండ్ కరెక్ట్ అయింది. అర్థమైపోయింది, నేను పాపినని అర్థమైంది, నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడని అర్థమైంది, నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష అని అర్థమైంది. నా ఒంటి మీద పాపాల మురికి, తరతరాల పాపాల మురికి ఉంది నా ఒంటి మీద అని అర్థమైంది, నా పాపాల మురికి కూడా ఉందని అర్థమైపోయింది. మరి ఇప్పుడు కడిగేసుకోవడానికి ఆలస్యం ఎందుకు, వాయిదా పద్ధతులు ఎందుకు? ఇట్లానే ఆఫర్ వచ్చింది, కూటం పెట్టారు, పిలిచారు, బాబు నేను పొందుతాను అన్నాను, పోయాను, మారు మనసు పొంది ఆయన రక్తంలో కడగబడి బాప్తీసం ఇంకా కాసేపటికి ఇచ్చారు, 3 ఆ ప్రాంతానికి ఇచ్చారు. పోయి స్పేర్ బట్టలు కూడా లేవు అక్కాయ్. కొంతమంది బాప్తీసం పొందామంటే బట్టలు తెచ్చుకోలేదు, కొంతమంది బాప్తీసం ఇంటికాడ చెప్పలేదు, బాప్తీసం పొందే ఊరుకొని అన్నాడు, ఊరుకోకపోతే ఊరేసుకుంటాడు, నిన్ను కాపాడతాడు నరకం నుంచి, రేపు కాపాడతాడు అక్క నిన్ను. ఏ మావిడ ఏందనుకుంటున్నారు, ఏంది ఆమెను తీసుకెళ్తున్నారు, ఏంది ఆడికి పాతాడు అగ్నే, మావిడ ఏలే అంటాడా? ముందు మనోడే ఉంటాడు అక్కడ, ఈత కొడతా, ఇంకా నువ్వు పరలోకం పోతుంటే రమ్మని పిలుస్తాడు, నేను ఏడాను వాడు బాగలేద్దా ఇట్రా అంటాడు. పోతావా? పోతాళ్ళనికి చెప్పాలి, అదే నువ్వు భర్తవనే భార్యని కాదంటలేదు, ఎవరు రక్షణ వాళ్ళదే, నా ఆత్మని నేను రక్షించుకుంటాను, నువ్వు ఉండు, ఊడిపో, నాకు అనవసరం, నాకు యేసు కావాలి, ఆయన రక్తంలో నా పాపాలు కడిగేసుకోవాలి. నా ఆత్మకు నువ్వు గ్యారెంటీ ఇస్తావా? దేవునికి స్తోత్రం. నువ్వు కేసు పెట్టినా సరే నీకే చెల్లిద్ది, జడ్జి కూడా నీకే సపోర్ట్ చేస్తాడు. జడ్జికి చెప్పొచ్చు, సార్ నా ఆత్మరక్షణ సార్, ఆయన గ్యారెంటీ ఇస్తాడా? నా ప్రాణం కాపాడుతానని గ్యారెంటీ ఇవ్వమనండి, ఎవరిస్తారు సార్ అంటాడు. ఈయనప్పుడు ఎందుకు రప్పో అని ఆ విశ్వాసం ఉంది, నీ విశ్వాసం లేదు పో అంటాడు. హక్కుంది నీకు. బట్టలు తెచ్చుకోలేదులే, ఇవాళ మంచి రోజు చూసి తీసుకుందాం అనుకుంటున్నాను, కిస్మిస్ పండుగ చూసి కిస్మిస్ పండగకి తీసుకుందాం, కిస్మిస్ రాకముందే నువ్వు కీస్మని పోతావు, ఎవడికి తెలుసు? దేవునికి స్తోత్రం. ఏమండి, కొంతమంది ఇట్లా, కొంతమంది నేనే గుడ్ ఫ్రైడే రోజు తీసుకుందాం అనుకుంటున్నాను, ఈలోపు గుడ్డు పెడితే స్తోత్రం. కాబట్టి ఇదిగో నేడే రక్షణ దినం, ఇదే కడిగేసుకోమని ఆయన రక్తం గారిస్తే ఆ రక్తంలో కడిగేసుకోకుండా నిర్లక్ష్యం. నువ్వు చేసే ఒక నిర్ణయం నీ లైఫ్ని ఒక టర్న్ చేయొచ్చు, నువ్వు చేసే ఒక పిచ్చి నిర్ణయం నిన్ను పాడు చేయొచ్చు. అదే నేను ఇందాక చదివించింది.